దాస్ బ్లాగ్స్ వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో గైస్, నేను ఈరోజు అయితే పశువులు కాయడానికి వచ్చాను. చూడండి, ఈ పశువులు మాకు ఎంతగా మనకు సహకరిస్తున్నాయంటే ఒక మనిషి మన పక్కనున్నంత. సో గైస్, మనకి ఇవైతే రెండు విధాలుగా మనకు సాయం చేస్తాయి. ఒకటి, మనం పంటని సాగు చేసే ముందు భూమిని దున్నడానికి మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసి పశువులు పేడను మరియు వాటి యూరిన్ ని మనం ఎరువులుగా ఉపయోగిస్తాం. అది ఎలాగో చెప్తాను చూడండి. మనం కెమికల్కి సంబంధించిన యూరియా డిఏపిలో ఎక్కువ వాడుతున్నాం. ఈ జనరేషన్లో అయితే బాగా ఎక్కువ వాడేది అయితే అది. సో మనం వీటిని యూజ్ చేసుకుంటే వాటి యూరిన్ని యూరియాగా, వాటి పేడని డిఏపిగా మనం వాడుకోవచ్చు. వాడుకొని మంచి ఆర్గానిక్ పంటని కూడా మనం పండించుకోవచ్చు. హెల్తీ ఫుడ్ని అయితే మనం తినొచ్చు. సో గైస్, ఈ సాధు మనకు తెలియకుండానే అవి అయితే మనకు ఉపయోగపడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు అయితే వర్క్ చేస్తాయి. ఓకేనా? ఆ వర్క్ చేస్తాయి. తర్వాత దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మన పంటలు అయితే ఈజీగా పండించేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇవి మనకి ఇంకొకటి హెల్ప్ చేస్తున్నాయి. ఏంటంటే ఆ గత్తాన్ని కూడా ఇస్తున్నాయి మనకు. అందుకని చెప్పేసి వాటికి మంచి గడ్డి పెట్టాలని చెప్పేసి ఈరోజు అయితే ఈ ప్లేస్కి నేను తీసుకొచ్చాను. చూడండి ఎలా తింటున్నాయో. పచ్చగడ్డి అయితే తింటున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ ఒక్కొక్కటి. లేకపోతే ఎండుగడ్డే పెడతాం. ఎందుకంటే పచ్చిగడ్డి దొరకలేదనుకో ఎండుగడ్డే పెట్టాలి వీటికి. మనం రోజు దీన్ని కాపులు కాసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు మనం దీన్ని కాపులు కాసి సాయంత్రం తీసుకెళ్ళి మళ్ళీ వీటికి మళ్ళీ రోజు రొటీన్ అలాగే ఇంకా ఉదయం 5 గంటలకు మళ్ళీ డ్యూటీ ఎక్కించేయడమే దీనికి. ఇవి ఎంత కష్టపడి చేస్తున్నాయంటే మన పక్కన ఇంకో మనిషి ఉన్నట్టే. ఓకేనా? అందుకని చెప్పేసి వీటికి మంచి గడ్డి పెడదామని ఈరోజైతే ఇక్కడ తీసుకొచ్చాను. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.